ఈ లాక్డౌన్ వల్ల పిల్లలకి స్కూల్స్ లేక ఇంట్లో ఉండి ఇల్లు పీకి పందిరేసేస్తున్నారండి. అందులో మా యక్షిత్ గురించి అయితే కథలుగా చెప్పేయచ్చు. ఇప్పుడు వేసిన బెడ్షీట్ని వేసినట్టు ఉంచడండి, ఎగిరి తొక్కి గంతులేసి పొరలాడి అటు పొరలాడి అబ్బో రేంజ్లో అల్లరి చేసేస్తున్నాడు. ఇంకా ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను రా అంటే, పిల్లలు ఎంతసేపు ఎగిరినా గింతినా తొక్కినా బొల్లాడినా అసలు బెడ్షీట్ అనేది చెక్కు చెదరదండి. సో ఆ విధంగా బెడ్షీట్ని ఎలా డ్రైప్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో బెడ్షీట్ డ్రేపింగ్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చాలా సింపుల్గా ఎలా డ్రేప్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ చూద్దాము. ఇది వచ్చేసి మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అండి. ఫస్ట్ ఈ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, బెడ్ మీద మనం వాటర్ పడిన డస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే బేబీస్ యూరిన్ పాస్ చేసినా కూడా మనకి ఇది ఎక్కువగా పీల్చుకోకుండా ఈ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ మ్యాట్రెస్ ప్రొటెక్టర్ని నీట్గా అరేంజ్ చేసేసుకోవాలి. సో చూడండి, నేనైతే ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. సో మొత్తం 4 కార్నర్స్ ఈ విధంగా బాగా లోపలికి మర్చుకోవాలి మనము. సో మనకి అప్పుడు అనేది ఆ ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు జరగకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. సో 4 సైడ్స్ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. మనకి స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు మనం బెడ్షీట్ని 4 సైడ్స్ ఈవెన్గా పరుచుకోవాలన్నమాట. మనం బెడ్షీట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన బెడ్ సైజ్ కన్నా కొంచెం పెద్ద సైజ్ ఉన్న బెడ్షీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు లోపలికి మనం ఫోల్డ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి ఫ్యాబ్రిక్ అనేది బెడ్షీట్ అనేది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్, అసలు మనకి జస్ట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే సైడ్స్ ఫోల్డింగ్లోనే ఉంటుందన్నమాట. సైడ్స్ వచ్చేసి చూడండి. సో మిగిలిన ఎడ్జ్ని ఇలాగా క్రాస్గా చేశాను నేను. జస్ట్ ఒక బాక్స్ షేప్ లాగా మనకి ఆ మిగిలిన ఎక్సెస్ పార్ట్ అంతా నేను లోపలికి నెట్టేసుకున్నాను. ఎంత లోపలికి వెళ్తుంటే అంత లోపల దాకా మనం నెట్టేసుకోవాలన్నమాట ఆ మిగిలిన క్లాత్ని. సో అది కదలకుండా ఉండడానికి మీరు ఇక్కడ పిన్ అయినా పెట్టుకోవచ్చు. నాకైతే కదలదు కాబట్టి నేనైతే పిన్ యూజ్ చేయట్లేదు. మీరు ఒకవేళ సేఫ్టీ పిన్ అయినా పెట్టుకుని ఉంటే అది సెక్యూర్గా ఉంటుంది. పిల్లలు ఎంత ఎగిరినా అసలు మనకి బెడ్షీట్ అనేది జరగదన్నమాట. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసినప్పుడు మనకి హ్యాండ్స్కున్న రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ గీసుకుంటూ ఉంటాయి, రాసుకుంటూ ఉంటాయి. సో అలా రాసుకోకుండా ఉండడానికి ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇట్లాగా దువ్వెంతో నేను బ్యాక్కి ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి, బెడ్షీట్ని కింద దాకా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెడ్ని కొంచెం పైకి లేపి ఇందాక ఫోల్డ్ చేసిన బెడ్షీట్ని బాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఇందాక చూపించినట్టు ఎడ్జ్ని ఇలా పట్టుకొని క్రాస్ చేసేసి సమ్వాట్ ట్రయాంగిల్ షేపో బాక్స్ షేపో అట్లాగా మిగిలిన క్లాత్ అంతా మీకు ఎంత వీలైతే అంత లోపలికి అనేసుకొని అక్కడ సేఫ్టీ పిన్ పెట్టి సెక్యూర్ చేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో 4 కార్నర్స్ ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా. అంతే, మనకి బెడ్షీట్ డ్రేపింగ్ ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంఫర్ట్ ఎలా వేసుకోవాలి అనేది. ఫస్ట్ కంఫర్ట్ని నేనైతే బెడ్ మీద ఈజీగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. సో ఈ కంఫర్ట్ని కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, లేదా మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా చూడటానికి బాగుంటుంది. వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉండటానికి కంఫర్ట్ అయితే ఈ విధంగా అరేంజ్ చేస్తే బాగుంటుంది. సో ఫస్ట్ ఇలాగ బెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇంత క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి. సో దాన్ని అటుకి ఒక ఫోల్డ్ ఇంకో సైడ్కి ఇట్లా ఫోల్డ్ చేశాను. నేను చెప్పేదానికన్నా మీకు చూస్తే ఐడియా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పైన ఉన్న పార్ట్ని మనం లాక్కొని కప్పేసుకుంటే సరిపోతుంది. మనకి అరేంజ్ చేసుకుంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అలానే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినారనుకో, వాళ్ళకి కొంచెం హోటల్ స్టైల్లో డ్రేపింగ్ కొంచెం ఆ ఎసెన్స్ని యాడ్ చేయడానికి ఇప్పుడు వచ్చేసి నేను ఒక స్వాన్ని ఫోల్డ్ చేయడం చూపిస్తున్నానండి. సో ఇక్కడ నేనైతే టర్కీ నాప్కిన్ అయితే తీసుకున్నాను. సెంటర్లో పట్టుకొని 2 సైడ్స్ 2 ఎడ్జెస్ ఇలాగ రోల్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా 2 ends రోల్ చేసేసుకోవాలి. అలా రోల్ చేసుకున్న తర్వాత
సో మేక్ షూర్ అండి ఆ ఫోల్డింగ్స్ ఆ రోల్స్ అనేది ఊడిపోకుండా గట్టిగా రోల్ చేసుకోవాలి. సో అలా రోల్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలాగ లిఫ్ట్ చేసుకోవాలండి, మనకి జస్ట్ తలకాయ షేప్లో వచ్చేటట్టు. అండ్ ఇంకో నాప్కిన్ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని 2 ఎడ్జెస్ని ఈ విధంగా వ్రాప్ చేసుకోవాలన్నమాట దాని చుట్టూతా. సో మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి. సో అంతే, మనకి బ్యూటిఫుల్ స్పాన్ అనేది రెడీ అయిపోయింది. దానికి యాజ్ ఇట్ ఈజ్ హోటల్లో ఏ విధంగా డ్రైప్ చేసి మనకి రూమ్ ఇస్తారో సేమ్ అలానే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. సో నాకెందుకు స్పాన్ని చూస్తుంటే ఏదో మిస్సింగ్ అనిపించింది. సో వెంటనే నా ఒక ఇయర్ స్టడ్ని తీసుకొని ఐలాగా పెట్టాను అనమాట. సో అది పెడితే ఇంకొంచెం బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు మీ ఇంట్లోనే బెడ్షీట్ని ఈ విధంగా అరేంజ్ చేసేసుకోండి. అండ్ అలానే ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చూడండి, పిల్లలు ఎక్కి ఎగిరినా తొక్కినా గెంతినా బెడ్షీట్ అనేది జరగదు, చాలా స్టిఫ్గా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ నా టిప్స్ మీకు నచ్చాయి కదా. ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్ అందరికీ షేర్ చేసేసేయండి. అండ్ అలానే ఒక బిగ్ లైక్ వేసుకోండి. అండ్ ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. And friends, this is for today, and see you in another video with some interesting content. Until then, see you, take care and bye bye.